ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకును అని వాక్యం సెలవిస్తుంది. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము చేయువాడు అపవాది సంబంధి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను ఆజ్ఞను అనుసరించి మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవుని మూలముగా పుట్టినవాడెవడును పాపము చేయడు. తన్ను తాను భద్రము చేసుకుని పవిత్రుడుగా జీవిస్తాడు గనక దుష్టుడు వానిని ముట్టడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఆయన పవిత్రుడై ఉన్నట్లు మనము కూడా పవిత్రులుగా జీవిస్తూ దేవుని యందు నిలిచి ఉండాలని నేటి దినమున దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆమేన్.